హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డాక్టర్ శశిధర్. హోమియోపతి ట్రీట్మెంట్లో ఏ కేసులో ఏ పాయింట్ చూసి మనం ఇస్తామో మందు మనకే తెలియదు. ఎందుకంటే చాలా విచిత్రమైన పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ అంటారు. పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ అవి చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ లక్షణాలు ఆ పర్టిక్యులర్ పేషెంట్లోని వచ్చే ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మిగతా ఏ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే వాటికి మినిమం కూడా వాల్యూ అయితే ఇవ్వరు. బట్ కానీ కొన్ని పర్టికులర్ కండిషన్స్లో వచ్చే ఆ పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఓ హోమియోపతి డాక్టర్కి ఆ సిమ్టమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి. ఆ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చి చాలా అద్భుతాలు చేసిన సందర్భాలు చాలా చాలా అయితే ఉంటాయి. సో అలాంటి అద్భుతమైన కేసునే ఒకదాన్ని ఇప్పుడు మీకు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. పేషెంట్ ఒక చైల్డ్ అరౌండ్ ఏజ్డ్ 4 to 5 years ఓల్డ్. ఈ 4 to 5 years ఓల్డ్ చైల్డ్ కూడా ADHDతో సఫర్ అవుతున్నారనమాట. సో ఈ ADHDతో సఫర్ అవుతున్న ఆ బాబుకి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. చాలా ఫెయిర్గా ఉంటాడు, చాలా తెల్లగా అయితే ఉంటాడు, మోస్ట్ హైపర్ యాక్టివ్గా ఉంటాడు. ఇంకా ఒక చోట కుదురుగా కూర్చోడు, అటు ఇటు తిరగడం అన్నీ చేయడం అలా చేస్తూ ఉంటాడు. సో ఆ బాబుకి ట్రీట్మెంట్లో ఈ ADHD కోసం ట్రీట్మెంట్ అయితే తీసుకుంటూ ఉన్నాడు. స్టార్ట్ చేశాడు హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు ఆ బాబుకు జరిగేది ఏంటంటే తరచుగా ఏ ఇబ్బందులు వచ్చేవి కాదు. ఫిజికల్గా జలుబు కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ అలాంటివి ఏవీ వచ్చేవి కాదు. బట్ కానీ హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా చిన్న అక్యూట్ కంప్లైంట్స్ లైక్ జలుబు కానివ్వండి, దగ్గు కానివ్వండి, లైట్గా ఫీవర్స్ రావడం కానివ్వండి, ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. వాళ్ళకైతే చెప్పడం జరిగింది. ఇలాంటి మళ్ళీ ఫిజికల్ సిమ్టమ్స్ ఏవైతే వస్తూ ఉన్నాయో వాటి వలన ఇంటర్నల్ హెల్త్, ఆ మెంటల్ హెల్త్ ఏదైతే ఉందో అది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది, కంగారు పడద్దని అయితే చెప్పడం జరిగింది. యూజువల్గా ఈ ADHD కేసెస్, ఆటిజం కేసెస్లోని ఫిజికల్ సిమ్టమ్స్ అనేవి చాలా మినిమల్గా ఉంటాయి. వాళ్ళకి తరచూ వచ్చే బాధల్లో జ్వరాలు కానీ, జలుబులు కానీ, ఫిజికల్గా ఏ సఫరింగ్స్ కూడా ఎక్కువగా రావు. సో అదే వాళ్ళలో పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే హోల్ సిమ్టమ్స్ అన్నీ కూడా ఆ మైండ్లోనే ఉండిపోతాయి. సో అది దాటి ఆ ఫిజికల్ ప్లేన్లోకి అయితే సిమ్టమ్స్ ఏమీ అయితే రావు. సో ఈ పర్టిక్యులర్ బాబులో ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత నెమ్మదిగా ఫిజికల్ సిమ్టమ్స్ అయితే వస్తూ పోతూ అయితే ఉన్నాయి. వాటికి ఏదో మందులు ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. ఇలా కేసు నడుస్తూ ఉంది. సో ఒక్క ఫేజ్కి వచ్చేసరికల్లా ఈ బాబుకి జరిగింది ఏంటంటే సడన్గా 104.5 ఫీవర్, 104.5 degrees ఫీవర్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇంత హెవీ టెంపరేచర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో వాళ్ళు బాబుని అయితే తీసుకొని వచ్చారు. బాబుని తీసుకొని వచ్చి చూపిస్తే ఒక పెక్యులియారిటీని అయితే అబ్జర్వ్ చేశాను. ఏంటంటే వాడికి ఆ ఫీవర్తో పాటుగా విపరీతమైన తేనుపులు అయితే వస్తూ ఉన్నాయి. ఆ తేనుపులు కూడా చాలా లౌడ్ సౌండ్తో వస్తూ ఉన్నాయి, నాన్ స్టాప్గా వస్తూ ఉన్నాయి. నేను అడిగాను వాళ్ళని, ఫీవర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ తేనుపులు ఎప్పుడు స్టార్ట్ అయ్యి, ఈ తేనుపులు అవి అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు, అంతకుముందు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేవా లేవా అంటే ఈ తేనుపులు అనేవి ఎప్పుడూ రాలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. వాడికి ఈ జ్వరం స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ తేనుపులు వస్తూ ఉన్నాయని చెప్పారనమాట. చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఈ జ్వరంకి ఈ తేనుపులకి ఏమీ సంబంధం లేదు కదా, బట్ కానీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయిందని. సో అయినా అప్పటికే అడిగాను, వాళ్ళు ప్రీవియస్గా ఇచ్చిన ఫుడ్ ఏంటి, ఆ ముందు రోజు ఇచ్చిన ఫుడ్ ఏంటి, ఆ రోజు మార్నింగ్ ఇచ్చిన ఫుడ్ ఏంటి, అందులోనే ఏమన్నా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే సందర్భాలు ఏమన్నా ఉన్నాయా, అలాంటి ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగితే మామూలు రెగ్యులర్గా తినే ఆ సింపుల్ డైట్ ఏదైతే ఉందో ఆ సింపుల్ డైటే తీసుకున్నాడని చెప్పారనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఎరెక్టేషన్స్ అంటే ఫీవర్, గ్యాస్ట్రిక్ ఫీవర్ అనే రూబ్రిక్ తీసుకోవాలా, లేకపోతే ఇప్పుడు వచ్చిన తేనుపులు ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేయాలా అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో గ్యాస్ట్రిక్ ఫీవర్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందు తిన్న ఫుడ్ కూడా చాలా సింపుల్ ఫుడ్. సో ఇంకా వేరే గ్యాస్ట్రిక్ సంబంధించిన వేరే ఇష్యూస్ ఏమీ లేవు ఎక్సెప్ట్ ఎరెక్టేషన్స్. సో దీన్నే కన్సిడర్ చేద్దామని ఎరెక్టేషన్స్ ఫీవర్ డ్యూరింగ్ అని కెంట్ రెపర్టరీలోని చూసాయన్నమాట. సో ఎరెక్టేషన్స్ ఫీవర్ డ్యూరింగ్ అనే రూబ్రిక్ చూస్తే అందులో ఉన్న రెమెడీస్ 3 రెమెడీస్ మాత్రమే ఉన్నాయి. అందులోని క్యూబేవా అని ఒక రెమెడీ,
లాక్సిస్ అని ఒక రెమెడీ, రెనాన్క్లస్ బల్బోసస్ అని ఈ 3 రెమెడీస్ ఉన్నాయి. సో ఈ 3 రెమెడీస్లో మళ్ళీ ఏ రెమెడీ వేయాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ 3 రెమెడీస్లో ఏ రెమెడీ వేయాలని ఆలోచిస్తూ ఉంటే సో అప్పుడు బాగా ఆ టెంపర్మెంట్ ఏదైతే ఉందో ఆ బాబు యొక్క టెంపర్మెంట్, సో మనకి ఎలెన్స్ కీనోట్స్లోని ఇస్తారు. అక్కడ ఏంటి, అడాప్టెడ్ టులో ఉమెన్ ఆఫ్ కొలరిక్ టెంపర్మెంట్ విత్ ఫ్రెకిల్స్ అని ఇస్తారు. సో అక్కడ ఉమెన్ ఆఫ్ కొలరిక్ టెంపర్మెంట్ అని ఇచ్చారు, బట్ కానీ ఇక్కడ ఈ బాబులకు కూడా దాన్ని నేను అప్లై చేశాను అనమాట. కొలరిక్ టెంపర్మెంట్ అంటే మోస్ట్ యాక్టివ్ పర్సనాలిటీస్, వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ బాబు కూడా మోస్ట్ హైలీ యాక్టివ్ పర్సనాలిటీ. సో అందుకని ఆ కొలరిక్ టెంపర్మెంట్ కూడా కన్సిడర్ చేసి ఈ మిగతా క్యూబేబా కానివ్వండి, రెనాన్క్లస్ బల్బోసస్ కానివ్వండి, ఆ 2 రెమెడీస్ని ఎలిమినేట్ చేశాను అనమాట. బట్ కానీ మెట్రోమెడికల్లో ఎన్ని మెట్రోమెడికల్ తిరిగేసినా కానీ ఈ ఎరెక్టేషన్స్ ఫీవర్ డ్యూరింగ్ అన్న పాయింట్ని ఏ మెట్రోమెడికల్లోనూ ఇవ్వలేదు, ఓన్లీ ఇక్కడ ఈ రెపటరీలో మాత్రమే ఇచ్చారు. సో ఇక్కడ రెపటరీ యొక్క గొప్పదనం ఎలాంటి కేసుల్లోనూ మనకి అర్థమవుద్ది అనమాట. ఎందుకంటే ఈవెన్ దో మెట్రోమెడికల్లో నా సిమ్టమ్స్ లేకపోయినా సరే ఆ రెపటరీలోని వాటిని వాళ్ళు ప్రూవ్ చేసి, అంటే ఒక పేషెంట్స్లోని ఇచ్చి మందుల్ని తగ్గించిన ఆ ఎక్స్పీరియన్స్తోని ఈ రెమెడీస్ని ఇక్కడ మనకి ఇంక్లూడ్ చేశారనమాట. సో ఈ లాక్సిస్ని ఈ ఫైనల్గా ఆ కొలరిక్ టెంపర్మెంట్కే మెయిన్ ఎక్కువగా వాల్యూ ఇచ్చి లాక్సిస్ని సెలెక్ట్ చేసి ఆ లాక్సిస్ని ఏదైతే ఉందో ఆ లాక్సిస్ని టోలోపొటెన్సీలోని ఆ బాబుకి ఎవ్రీ 3 అవర్స్కి రిపీట్ చేయడం జరిగింది. రిపీట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3-4 డోసెస్ అయ్యేసరికల్లా ఈ ఎరెక్టేషన్స్ తగ్గిపోయి ఈ అంత 104.5 టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ కూడా విత్ ఇన్ నో టైం, చాలా తక్కువ టైంలోనే పూర్తిగా నయమైపోయింది. మన్నాడు మార్నింగ్ కల్లా, ఈరోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసిన రెమెడీకి మన్నాడు మార్నింగ్ కల్లా పూర్తిగా ఈ హెవీ టెంపరేచరు దాంతోపాటుగా ఎరెక్టేషన్స్ కూడా పూర్తిగా అయితే తగ్గిపోయి, తర్వాత ఈ ఫీవర్ తగ్గిన తర్వాత ఆ బాబు యొక్క ఆ ADHD సిమ్టమ్స్లను కూడా చాలా మార్పు రావడం అబ్జర్వ్ చేశాను అనమాట. సో చాలా సందర్భాల్లో మనకి ఇంటర్నల్గా ఉన్న డిసీజ్ ఏదైతే ఉందో మనం ప్రీవియస్గా వేసిన ఆ రైట్ రెమెడీస్ వలన అది ఆ ఎలిమినేటివ్ ప్రాసెస్లోని మనకి కొన్ని సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేసి ఆ ఎలిమినేషన్ని కూడా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి రైట్లీ ఇండికేటెడ్ రెమెడీని కనుక వేసి తగ్గిస్తే ఇప్పుడు మనకు బయటకు కనిపించే ఆ సీరియస్ అక్యూట్ ప్రాబ్లంతో పాటుగా ఆ ఇంటర్నల్గా ఉన్న ఆ సీరియస్ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గిపోవడాన్ని అయితే మనం చాలా కేసెస్లోనైతే మనం అబ్జర్వ్ చేస్తాం. ఈ పర్టికులర్ కేసులోని కూడా ఈ ఫీవర్ తగ్గడంతో పాటుగా ఆ ADHD సిమ్టమ్స్, ఆ హైపర్ యాక్టివ్నెస్ అవి కూడా చాలా తగ్గడం అయితే ఈ కేసులోనైతే చాలా క్లియర్గా మేమైతే చూసాము. సో చాలా సందర్భాల్లో మనకు వచ్చే ఆ ఎక్యూట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్యూట్ కండిషన్స్ని మనం ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసి తగ్గించగలిగితే ఆ పేషెంట్కి ఆ ఇంటర్నల్గా ఉన్న ఇబ్బంది కూడా చాలా అద్భుతంగా అయితే తగ్గిపోద్ది అనమాట. సో ఎక్యూట్గా వచ్చే కండిషన్స్ని మనం ఈ కేసు మనం హ్యాండిల్ చేయలేము అని వదిలేకుండా ఆ పర్టిక్యులర్ కండిషన్స్ని మనం ఎంత బాగా ట్రీట్ చేస్తే వాళ్ళ ఇంటర్నల్గా ఉన్న డిసీజ్ని కూడా మనం అంత రిమూవ్ చేసిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్.